హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కలగా సంతోష్ని బ్లాగ్స్. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈరోజు బ్లాగ్ ఏమిటంటే నేను ఒక చిన్న వీడియో తీస్తున్నాను. అది ఏంటి అనేది మీకు చెప్తాను నేను. ఆ వీడియో ఇంకేమీ కాదులండి, మా పాప న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ అన్నమాట. ఆ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి, అందుకే ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అవి ఎలా ఉన్నాయి అనేది మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా? ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇవ్వండి, ఇప్పుడు డ్రెస్సెస్ చూద్దాము మనం. అంటే వాయిస్ సరిగా వినిపించట్లేదని చెప్పి నేను సైడ్ వాయిస్ ఇస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ఈ డ్రెస్సెస్ అన్నీ దానికి వచ్చిన డ్రెస్సెస్ ఒకసారి చూపిద్దాం. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది లెమన్ గ్రీన్ కలర్ బాటమ్ అండి, లెహంగా. చూడండి, ఇదిగోండి, చూసారా? ఇది ఇలాగా నెట్లా వచ్చి దానిపైన ఇలా వర్క్ వచ్చింది. ఇదిగోండి, దీనికి వచ్చి ఇదిగోండి అవి హ్యాంగర్స్ అంటారు కదా, అవి పెట్టించి ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దానికి వచ్చేసి బ్లౌజ్, అదిగోండి బ్లౌజ్ ఏంటంటే రా సిల్క్లా వచ్చింది, అది బాగాలేదని చెప్పి దానికి మరలా గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసి దాన్ని అలా స్టిచ్ చేయించాను. బార్డర్లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి అది తీసుకుని, ఈ డ్రెస్ వచ్చేసి మా బావగారు తీసుకున్నారండి. మా బావగారు ఈ డ్రెస్ తీశారు అన్నమాట. చూసారా, బ్యాక్ సైడ్ తాళ్ళు అవన్నీ పెట్టించి. లెహంగా అయితే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. అలాగే దానికి వచ్చేసి దుపట్టా అండి, చున్నీ, అదే వాణి అంటాం కదా, అగోండి ఫ్లవర్ ఉంది కదా లెమన్ గ్రీన్ కలర్, ఆ ఫ్లవర్ లెమన్ ఎల్లో, దానికి మ్యాచింగ్గా ఇది దుపట్టా ఇచ్చారు. ఇదిగోండి దానికి బార్డర్ అది ఇలా వచ్చింది. ఇది ఒక డ్రెస్సు. దీని తర్వాత మరలా ఇగోండి ఇది ఒకటి, ఇది కూడా మా బావగారే తీశారు. ఈ రెండు డ్రెస్సెస్ మా బావగారు తీశారు. ఇది ఒకటి మాత్రం లంగావాణి కుట్టించామండి, చిన్నది పొట్టి జాకెట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లంగావాణిలు వేసుకోవట్లేదు కదండి, అంటే పెద్దగా పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు. లెహంగా అలాంటివి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ అవ్వండి అలాగ పెట్టి అలా కుట్టించాం. దానికి వచ్చి ఇగోండి దాని బాటమ్, ఈ లెహంగా చూసారు కదా, దాని బాటమ్ రెడ్ కలర్ వచ్చి దానిపైన గోల్డ్ కలరు. క్లాత్ ఏమో షైనింగ్ వస్తుంది కదా, అటువంటి క్లాత్ ఇది చాలా షైనింగ్ వస్తుంది, బాగుంటుంది. దాని కాంట్రాస్ట్ కలర్లో దానిపైన ఉన్న గోల్డ్ కలరు అవ్వండి, దానికి అది చున్నీ అలా ఇచ్చారన్నమాట. అది దానికి అలా వచ్చింది బార్డర్, అది చాలా హైలైట్ అయ్యింది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి ఇది ఫ్రాక్, వెస్ట్రన్ ఫ్రాక్ మాట. ఇది ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ తీశారని, అంటే మా మరిది గారు తీశారు. అగోండి, ఇది రఫిల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇదిగోండి, అది రఫిల్ హ్యాండ్స్. మనకి ఇష్టం లేదనుకుంటే మనం అలా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు, అప్పుడు అలా పైకి అలా ఉంటాయి. లేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు. దీని తర్వాత స్టిచ్ చేద్దాంలే, దాన్ని ఏదో చేయాలి. హ్యాండ్స్ అలా ఉంటే మా అమ్మాయికి ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని ఏదో చేయాలి. డ్రెస్ కలర్ చూడండి, చాక్లెట్ కలర్, చాలా బాగుంది. నేవీ బ్లూ ప్రిల్స్లా ఇచ్చారు, నేవీ బ్లూ క్లాత్తో. ఇదిగోండి రఫిల్ హ్యాండ్స్తో, క్లాత్ కూడా చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది ఇది బయట చూడటానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకోటి లెహంగా. ఇప్పుడు అంతా ట్రెండ్ మాట ఇది, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇది. అది నెట్లా వచ్చి దానిపైన ఇలా చెమ్కీ వర్క్ వస్తుందండి. ఇదిగోండి అలా చెమ్కీ వర్క్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందిలేండి, ఎందుకంటే గ్రే కలర్లో వచ్చింది. అదిగోండి దానికి పైన చిన్న చెమ్కీస్ ఇచ్చారు. దానికి అది కలర్ కాంబినేషన్ ఏంటంటే నేవీ బ్లూ అండి, డార్క్ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ ఇచ్చారు. గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది వర్క్. అది వేసుకుంటే మాత్రం చాలా బాగుంది, బాగా అనిపించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆ డ్రెస్ కూడా మా చిన్నమరి తీశారు. గ్రే కలర్ లెహంగా కూడా మా మరిది గారు తీశారు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది క్లాత్ వెల్వెట్ క్లాత్ అండి, చాలా ఏంటంటే వెయిట్ ఎక్కువ వచ్చింది ఇది. ఇదిగోండి ఇది లెహంగా, అది ఉంది కదా వెల్వెట్ క్లాత్, దానిపైన పింక్ కలర్గా అలాగే గోల్డ్గా అలాగా బ్రైడల్ వర్క్ ఇచ్చారు.
దాని వాణి ఏమో చున్నీ అదే దాని దుపట్టా ఈ కలర్ ఉంటుందని చెప్పి అటువంటి గంటలు వేయించాను. అదిగోండి చూసారు కదా, ఇది మొత్తం అంతా ఫుల్ అంతా అలాగే వస్తుంది. లాస్ట్లో చిన్న అంచు వస్తుంది, దానికి పైన టాప్ వచ్చేసరికి ఎదుగుంటే అలా వచ్చింది. దానికేమో ఆ డిజైన్ వచ్చింది చూసారా, దాని ప్రకారంగా కుట్టిస్తే నెక్ అనేది చాలా బ్రాడ్గా వచ్చేసి నెక్ డౌన్ అయిపోద్ది. అందుకని చెప్పి కొంచెం తక్కువగా కటింగ్ చేయించి ఆ గోల్డ్ లేస్ అనేది వేయించాము. అది అలా వేసుకున్నాం అన్నమాట. దానివల్ల లుక్ వచ్చింది, కొంచెం అక్కడ ఏదో మన ప్యాచ్ వర్క్ కుట్టినట్టుగా అనిపిస్తుంది. దానికి బ్యాక్ సైడ్ ఎల్బో హ్యాండ్స్ అవి, అలాగే బ్యాక్ సైడ్ అలాగ గంటలు ఏమి కాదు. ఇంకా అక్కడ నేను తార్లు పెడతాను తర్వాత అర్జెంటుగా కుట్టించాం, కానీ ఏవి వేయడానికి టైం సరిపోలేదండి. ఇదిగోండి అలాగే దాని కాంబినేషన్లో పింక్ కలర్లో దుపట్టా ఇచ్చారండి. ఇదిగోండి దానికి అంచంతా డ్రెస్ కలర్ అంచు వచ్చి డ్రెస్లో ఉండే ఫ్లవర్ కలర్ దుపట్టా ఇచ్చారు. అది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ తెలియదు. అలాగే ఈ డ్రెస్ ఇదిగోండి, ఈ డ్రెస్ ఏంటంటే నాకు ఒక అన్నయ్య నన్ను సొంత చెల్లిగా చూస్తారు, అతని పేరు రాజుగారు. ఆ అన్నయ్య తన మేనకోడలకి అని చెప్పి తను ఒక డ్రెస్ తీశారు. అదిగోండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. వైట్ కలర్లో అది లైట్ గ్రీన్ లా వస్తుంది. కలర్ గ్రీన్ కూడా కాదండి, ఆ కలర్ నాకు ఐడియా రావట్లేదు, కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అలాగండి అలా క్లాత్ మీద గోల్డెన్ వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి చాలా హైలైట్గా ఉంది. దాని కాంబినేషన్లో దీనికి ఆ చున్నీ బాటం అది పెట్టేసరికి సరిపోయింది. చూసారా, అది చూస్తే చాలా బాగుందండి. ఇదిగోండి దీనికి అదిగోండి బాటం, దాని బాటం అది, దాని చున్నీ ఇదిగోండి చున్నీ చూసారా బాగుంది. మధ్యలో గోల్డ్ కలర్ సర్కిల్లా వచ్చి వర్క్ వచ్చింది చూసారా. అలా పెట్టి అలా చేస్తే బాగుంది. నేను ఇంకా హ్యాండ్స్ అవి వేయలేదు, తర్వాత అవన్నీ స్టిచ్ చేయొచ్చు అని చెప్పి వదిలేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్సు దీన్ని ఏమంటారంటే ప్లాజా అండి, ప్లాజా డ్రెస్ అన్నమాట. పైన టాప్ అలా ఉంటుంది, ఇదిగోండి చూసారు కదా, అంతా ఇలా ఉంటుంది. పట్టు క్లాత్లో వచ్చి దాని మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. దాని కాంబినేషన్లో పింక్ కలర్ ప్లాజా అండి. ఇగోండి దానికి ఇది అగోండి ప్లాజా. ఇప్పుడు అదంతా ట్రెండ్ కదా, ఇప్పుడు ఫ్యాషన్ అంతా ప్లాజాలే కదా, దాన్ని బట్టి ఇంకా అది తీసుకున్నాం అన్నమాట. మా చిన్న పాపది కూడా ఇదే కలరు సేమ్, కాకపోతే ఎల్లో కాంబినేషన్, ఇది గ్రే కాంబినేషన్. ఇది కూడా గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు. టోటల్గా డ్రెస్ అలా ఉంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి నేను డ్రెస్సులన్నీ మడత తిప్పేస్తున్నాను. అవన్నీ మడత పెట్టుకునేసరికి సరిపోద్ది ఇంకా నాకు మీకు చూపిద్దామని చెప్పి ఇంకా నేను అవన్నీ తీసాను. ఇది శారీ అండి, ఈ శారీ కూడా మా అమ్మాయిదే. ఈ శారీ ఇందాక చూపించాను కదా లెహంగా, ఆ లెహంగా వచ్చేసి మా మూడో అన్నయ్యలు తీశారు, అంటే మా పాప మూడో మేనమామ తీశారు. ఈ శారీ వచ్చేసి ఇది లెమన్ పించ్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదిగోండి మనకి వీడియోలో ఎల్లోలా అనిపిస్తుంది కానీ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్, అదేమో నెమలి పించ్ కలర్ అంటారు కదా, అది పైట్ చెంగు చూసారా పళ్ళు, అదైతే చాలా హైలైట్ అండి. బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది. అంతా ఇలా కుందన్స్ వర్క్ వచ్చింది. పట్టు శారీ ఇదిగోండి అలా వచ్చింది. ఈ శారీ చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ ఏమో అదే కాంబినేషన్ లంచ్ కలర్ కాంబినేషన్లో దానికి హైలైట్ ఉంది. అది ఎందుకంటే దానికి ఇంకేమీ చేయించలేదు, వర్క్ అంతా అలా వచ్చేసింది బ్లౌజ్కి. జస్ట్ బ్యాక్ సైడ్ శారీ కలర్ జస్ట్ చిన్నది పైపింగ్ వేయించుకున్నాం అంతే తప్ప, చిన్న కొంచెం హ్యాంగర్స్ గోల్డ్ కలర్ తప్ప దానికి ఇంకేం చేయవలసిన అంతా అలా వచ్చేసింది. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుందండి, చాలా బరువుగా ఉంది చీర. ఇదిగోండి ఈ శారీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చీర వచ్చేసరికి మా పెద్దనయ్య మా రెండనయ్య కలిపి శారీ తీశారు ఫంక్షన్కి అని చెప్పి. ఇందాక చూపించారు కదా వెల్వెట్ క్లాత్, అది మా మూడో అన్నయ్య తీశాడు. ఇంకో బట్టలు మా మరుదులు మా బావగారు తీశారండి. సో డ్రెస్సెస్ టోటల్గా ఈ డ్రెస్సెస్ అండి. ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్